భూమి 3 ఏళ్లలో కంప్లీట్ అయిద్దా? చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తా అంటున్నాడు. చేస్తే చేయొచ్చులే అన్నాను కానీ ఆ! అమరావతి ఆ! శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే ఆ! 53 223 కోట్లు ఖర్చు పెట్టి శ్రీకృష్ణ కమిటీ చేసింది గవర్నమెంట్. అవును. ఏది భారతదేశం గవర్నమెంట్, అవును. సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్. అవును. ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ కదా ఈవిడ సోనియా గాంధీ ఉన్నప్పుడు. ఆ! మరి ఆ డబ్బులు ఎంత? 23 కోట్లు అవును. భారతదేశం అంతా తిరగడానికి. ఆ! దీని ఒపీనియన్ చెప్పమన్నారు. ఆ! ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది? ఆ! సరే వాళ్ళు ఏం చెప్పారు? శాబాష్. ఇది 306 పంటలు పండే భూమి, ఆ! ఇది ఏటి ఒడ్డున పనికిరాదు అని చెప్పి మొన్న మధ్యలో కూడా వాళ్ళు చెప్పారు. అవును. ఏంటి ఏమని? ఇది పంటలు పండే భూములు ఇవి 3 పంటలు పండి. 3 పంటలు పండే భూములు 366 పంటలు పండుతారట. అన్ని రకాల పంటలు పండుతారా? అబ్బా! 366 రకాలు పండుతాయట. మీ అమరావతి దగ్గరేగా మీకు? ఎవరు? మాది సత్తెనపల్లి తాలూకా. ఆహా! మాది అమరావతి. 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 ఆ! ఏంటి నాది సొంతూరు సత్తెనపల్లి. ఆహా! ఆ! సొంతూరు సత్తెనపల్లి. ఇక్కడ నుంచి బతకడానికి వచ్చాం. అవును. ఏంటి ఆ! ఆ రోజుల్లో అది బతకడానికి వచ్చాను. ఇక్కడ బతకడానికి ఆ రోజుల్లో నుంచి అక్కడి నుంచి బతకడానికి వచ్చే పనులు లేక, అబ్బా! వ్యవసాయ పనులు చేయలేక ఆ రోజుల్లో కష్టం. ఆ! సరే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసాం, ఆ! అయిపోయింది. ఆ! ఆ ఉద్యోగాలు కూడా తీసి పారేశారు. అబ్బా! ఏ ఉద్యోగమే? సిమెంట్ కంపెనీలు మూసారు. ఆహా! సిమెంట్ కంపెనీ, ఆంధ్ర సిమెంట్ కంపెనీ ఇప్పుడా? ఆ. ఎప్పుడు? ఎప్పుడో మూసారు. ఆహా! ఈ రాజకీయ వ్యవస్థ వల్ల ఆ కంపెనీ మూసారు అక్కడ. ఇప్పుడు చూస్తున్నావు, పులివెందులు ఎలక్షన్ జరిగింది చూసావా? ఆ. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు పులివెందులో జడ్పీటీసీ. జగన్ గారు కూడా రాబోయే రోజుల్లో పులివెందులో కూడా ఓడిపోతారు అన్నారండి. అంటారు నా వస్తాయి. డబ్బులు ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు అక్కడ. ఆ! డబ్బులు ముఖ్యం. ఆ! ప్రజలకి డబ్బులు కావాలా, ఓట్లు కాదు. వాళ్ళకి ఓట్లు కావాలా, నాయకుడికి ప్రజలకి డబ్బులు కావాలా. డబ్బులు ఎవరు ఇచ్చినా కూడా వాడు గెలుస్తాడు అక్కడ.